చప్పట్లు కొట్టి గౌరవార్థంగా వారిని ఆహ్వానిస్తాం. ప్రభు పేరిట కూడి ఉన్న మీ అందరికీ వందనాలు. నాతో ఉన్న దైవ సేవకులకు వందనాలు. ప్రేమతో ఆహ్వానించిన యేసురాజు గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది మీ అందరూ చూస్తూ ఉంటే. దయచేసి మీరు ఎవరూ మాట్లాడవద్దు, మాట్లాడితే వాక్యం వినలేరు. ఉదయకాల సమయం చక్కటి వర్తమానం దైవజనులు ఇచ్చారు. ఉపవాస ప్రార్థన ద్వారా మీ గ్రామానికి క్షేమం కలగాలి, మీ సంఘానికి క్షేమం కలగాలి, మీ కుటుంబానికి క్షేమం కలగాలి. రక్షణ పొందిన అనేక మంది రక్షణ పొందాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? మంచిది. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. మంచిది. మీ అందరికి వందనాలు. ఈరోజు సంఘంలో ఉన్న మనము లేక గ్రామంలో మనము మన యొక్క స్త్రీ పాత్ర ఏమిటి? నీ కుటుంబం కోసం, నీ గ్రామం కోసం, నీ ప్రజల కోసం నువ్వు ఏం చేయబోతున్నావు? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, రాబోయే దినాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇప్పటికే అలాంటి పరిస్థితిలో ఉన్నాం. కనుక సంఘములో ఉన్న నీ పాత్ర ఏమిటి? నువ్వు ఏం చేయబోతున్నావు నీ కుటుంబ క్షేమం కొరకు? హల్లెలూయా. ఉపవాసం ఉన్న నీవు నిన్న కానీ, ఈరోజు కానీ, రేపెల్లుడు కానీ వెళుతూ వీడికి ఏం తీసుకెళ్ళబోతున్నావు? ఉపవాసం ఉన్న మంచిదే, ప్రార్థన చేస్తున్న మంచిదే, పాటలు పాడుతున్న మంచిదే. కానీ వెళ్ళేటప్పుడు నీ కుటుంబం కోసం దేవుని సన్నిధి నుంచి ఏం తీసుకెళ్తున్నావు? స్త్రీలే కాదు, పురుషులు కూడా. మనకు ఉద్దేశం ఏమై ఉంది? మనం ఏం చేయబోతున్నాం? మన కుటుంబాల రక్షణ కావాలి, మన కుటుంబాల్లో ఆత్మీయంగా ఎదగాలి, దేవుని కోసం బ్రతకాలి, జీవించాలి, దేవుని కొరకు పని చేయాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. ఒక మాట చదువుదాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణం ధరించుకొని రాజున యొక్క ఆవరణంలో. చాలు. స్త్రీ పాత్ర ఏమిటి? ఏం చేయబోతున్నావు నీ కుటుంబం కొరకు? నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఆపదలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి. వాటిలో నీ వంతుగా నువ్వు ఏం చేయబోతున్నావు? ఈ రాత్రి చూడండి. యోధా జనాంగం దేవుని ప్రజలు, వారు దేవుని మాట విననందున దేవుడే వారిని అన్యజనులకు అప్పగించాడు. క్రైస్తవులారా జాగ్రత్త.
మనం దేవునికి లోపడకుండా, దేవుని మాట వినుకోకుండా, ఏదో నేను వెళ్తున్నాను వస్తున్నాను భక్తి చేయాలని అనుకుంటున్నావేమో. ఒకసారి ఆలోచించుకో. దేవుడు మనల్ని ఒకవేళ బహిష్కరించబోతున్నాడేమో. హల్లెలూయా. ఏమండి, ప్రార్థన చేస్తున్నా మంచిదే కాదనడం లేదు. ఇష్టమైన రీతిలో దేవునికి మనం మొరపెడుతున్నామా? ఇప్పుడు యూదులు దేవుని మొరపెట్టలేకపోతున్నారు. అయితే దేవుడు చూశాడు, వాళ్ళను అన్యజనులకు అప్పగించాడు, బబులోను రాజుకు అప్పగించాడు. బబులోను దేశంలో ఉన్నారు. అక్కడ హామాను ఒక మంత్రి ఉన్నాడు. నిజమైన యూదుడు అన్యజనులకు నమస్కారం చేయడు. ఏం చేయడండి? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందో కదా. నిజమైన యూదుడు, నిజమైన క్రైస్తవుడు ఒక అన్యజనుడు నమస్కారం చేయడు. నేను ఒకప్పుడు ఒక బ్రాహ్మణ ఆయనతో నాకు ఫ్రెండ్షిప్ ఉండేది. బాబాయ్ బాబాయ్ అనేవాడు, నమస్కారం, నేను నమస్కారం అనేవాడిని. తర్వాత మానేశాను. ఏంటి బాబాయ్ మాట్లాడతలేదు అంటాడు. లేదులే మాట్లాడను అన్నాను. ఎందుకంటే రక్షణ పొందిన నీవు, దేవుని విడ ముద్రించబడిన నీవు ఒక అన్యజనుడు నమస్కారం చేస్తావా? ఇదండి క్రైస్తవ జీవితం. మర్దోకై ఉన్నాడు అక్కడ షూషాను కోటలో. హామానుకి నమస్కరించట్లేదు. హామాను చాలా భారంగా ఉంది, అవమానంగా ఉంది. నేను ఒక నాయకుడు అయి ఉంటేనే నమస్కరించడా? ఎందుకు నమస్కరించడం అని చాలా వేదన కలిగి ఇంటికి వెళ్ళి తలగట్టి పడుకున్నాడు. భార్య చూసింది. ఏమైందా అని అలా పడుకున్నావు అని అడిగింది. ఏం చెప్పమంటావు, చాలా బాధగా ఉందన్నాడు. ఏం చెప్పంది? ఈ యొక్క షూషాను కోటలో మర్దోకైన వాడు ఒకడు ఉన్నాడు, యూదుడు. వాడు నమస్కరించట్లేదు నాకు, అదే బాధగా ఉందండి. ఓ దీనికే బాధపడుతున్నావా? లెగ్గొట్టింది. హల్లెలూయా. చేతుల పైకి చెప్పండి హల్లెలూయా. ఒక మాట చెప్పింది, నీవు రాజు దగ్గరికి వెళ్ళి కొంతమంది తీసుకువెళ్ళి మర్దోకే మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి అతను మరణశిక్ష విధించేదాడు చేయమంది. అతడు కొంతమంది డబ్బులు ఇచ్చాడు, తీసుకొచ్చాడు, రాజు దగ్గర అబద్ధ సాక్ష్యాలు చెప్పించాడు. అబద్ధ సాక్ష్యాలు చెప్పిన తర్వాత అతను మరణదండం విధించవలసి వచ్చింది. మరణదండం విధించేశాడు. 120 సంస్థానాలకు వార్త వెళ్ళిపోయింది. పలానా తారీఖున యూదులు ఎక్కడ ఉన్నా, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరూ కూడా ఉరివేయండి. చూడండి, ఒక అన్యుడు క్రైస్తవులను పట్టే కక్ష ఎలాంటిదో. రేపు ఇదే జరగబోతుంది ఈ లోకంలో. జాగ్రత్త. క్రైస్తవులు అనుకుంటున్నారేమో భయంకర శిక్ష మనకు రాబోతూ ఉంది. అప్పుడు వీడేం చేశాడు? తన భార్య చూసేటట్లుగా, యేసురాజు గారు అమ్మగారు మైకెనాల్ అన్నారు, నేను ఇంకోటి చెప్తున్నాను. తన భార్య చూసేటట్టుగా తన ఇంటికి ముందు అంత దూరంలో ఉరికొయ్య తీయించాడు. ఎందుకు? మర్దోకైను ఉరి వేస్తే ఆ ముసుగు తీసినప్పుడు తన భార్య కనపడాలి. ఎంత తెలివితేటలు చూడండి. అప్పుడు మర్దోకై వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. వచ్చి ఎస్తర్ చిన్న కౌరు పంపించాడు. ఒకవేళ నీవు
రాజు కోటలో ఉన్నాను అనుకుంటున్నావేమో. నీ జనాంగానికి భయంకర మనశిక్ష వచ్చింది. నీ జనాంగం కావాలా, నీ రాజ్యం కావాలా, ఏది కావాలో చెప్పమన్నాడు. ఏం చెప్పాడు ఇవిడ? ఆమె చెప్పింది, చిన్నానా పలానా తారీఖున 3 రోజులు ఉపవాసం ఉండండి. ఎన్ని రోజులండి? 3 రోజులు ఉపవాసం ఉండండి, నాకు ప్రార్థన చేయండి, నేను రాజు దగ్గరికి వెళ్తాను. ఆవిడ ఉపవాసం ఉంది, ఆమెతో ఉన్న పనికత్తులు ఉపవాసం ఉన్నారు. ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. 3వ రోజున రాజవస్త్రాలు ధరించుకుంది, వెళ్ళి నిలబడింది. రాజు సభలో కూర్చొని ఉన్నాడు. అప్పుడు చాలా రోజులు అయిపోయింది. రాణి దగ్గరికి వచ్చి రాజు వెళ్ళి నిలబడినప్పుడు రాజు కర్ర ఊపాడు. ఇలా అక్కడున్న ఒక నాయకుడు వచ్చాడు. ఏమిటంటే, నీ వెళ్ళి రాణిగారు ఎందుకు వచ్చిందో చెప్పమన్నాడు. వచ్చాడు. అమ్మ విషయం ఏమిటమ్మా అన్నాడు. రాజుగారితో మాట్లాడాలి. వెళ్ళింది. రాజా, నీవు హమాను ఇద్దరు కలిసి భోజనానికి ఇంటికి రమ్మంది. ఏమి చెప్పలేదు. హమాను పొంగిపోతున్నాడు. రాజుగారితో పాటు నన్ను కూడా భోజనానికి రాణిగారు రమ్మందని పొంగిపోతున్నాడు. వెళ్ళారు. భోజనం పెట్టింది, ఏం చెప్పలేదు. రేపు కూడా రమ్మన్నాడు. వెళ్ళాడు. రాణి, ఎందుకు ఏర్పాటు చేసి భోజనం? నీవు యూదులకు మరణశిక్ష విధించావట, ఏ కారణం చేత విధించావు? వాళ్ళు ఏం చేశారు అడిగినప్పుడు రాజు సమాధానం చెప్పలేకపోయాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. అప్పుడు ఆ మరణశిక్షను తప్పించడానికి అహష్వేరోషు దాన్ని క్యాన్సిల్ చేశాడు. అలాగే ఉపవాసం ఉన్న స్త్రీ పాత్ర ఏమిటి నీ కుటుంబం కోసం? అప్పుడు ఏ హామానైతే మద్దు ఉరివేయాలనుకున్నాడో హామానే ఉరివేయబడ్డాడు. హల్లెలూయా. ఎవడు తవ్వుకున్న గోతులు వాళ్ళే. హల్లెలూయా. వినపడుతుంది అంటారా మాట? ఎవడు తవ్వుకున్న గోతులో అది మనం తవ్వుకున్నాం, జాగ్రత్త. మన గోతులో మనమే పడతాం. హల్లెలూయా. కనుక స్త్రీకున్న సామర్థ్యాన్ని బట్టి తన కుటుంబం కోసం, తన భర్త కోసం, తన పిల్లల కోసం ఏ పాత్ర వహిస్తూ ఉంది. నీ పిల్లల దేవుని సన్నిధిలో ఎలా పెంచుతున్నావు? నీ పిల్లల గురించి ఏం చేయబోతున్నావు? నీ పిల్లలకు భవిష్యత్తు ఏమిటి? ఎలా ఉన్నారు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభునందు ప్రియులారా, మన పిల్లలు దేవునిలో ఎదగాలి. మన పిల్లలు ఎప్పుడైతే దేవునిలో ఎదుగుతారో వాళ్ళు గొప్ప ఆశీర్వాదం పొందుతారు. పిల్లలు పాటలు పాడడం చాలా సంతోషం అనిపించింది నాకు, చిన్నపిల్లలు. హల్లెలూయా. కనుక దేవుని ఎడల భయభక్తులైన స్త్రీలు తమ కుటుంబాల కోసం, తమ రాజ్యాల కోసం, తన గ్రామం కోసం, తన ప్రజల కోసం వాళ్ళు ఉపవాసం ప్రార్థన చేస్తారు. 3 రోజుల ఉపవాసం ద్వారా రాజాజ్ఞ మార్చబడింది. మరణదండం తప్పిపోయింది. మన ప్రార్థన ద్వారా ఏం చేయబోతున్నాం? నిన్నగాక మొన్న చాలా బాధపడ్డాను. తుఫాను మీ ప్రక్కన జరిగిపోతా ఉంది, మాకు ఉంది తుఫాను. అయితే సముద్రం పక్కన ఉన్నారు. ఆదాం గారిని బట్టి, యేసురాజు గారిని బట్టి చాలా వేదన పడ్డాను. ఎలా ఉన్నారు? సముద్రం పక్కనే ఉన్నారు. చాలా ప్రార్థన చేశాను కూడా. కనుక ప్రియులారా, మన కోసమే కాదు కానీ మన ఎదుటి వాని కోసం కూడా ప్రార్థన చేయాలి. మనం దేవునిలో ఏ మేలు పొందుకుంటున్నామో మన తోటి వారు కూడా అదే మేలు పొందుకోవాలి. రక్షణ పొందిన అన్యజనులు ఎంతోమంది లోకంలో ఉన్నారు. వారి కోసం ఏం చేస్తూ ఉన్నాం? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం? ఒకరోజు లెక్క అడగబోతున్నాడు దేవుడు. ఆ రోజు ఏం చెప్తావు? నీకు చేసిన మేలును బట్టి నువ్వు ఎవరిని రక్షిస్తున్నావు? నీ ఆపదల్లో, నీ ఇరుకుల్లో, నీ సమస్యల్లో, నీ బాధల్లో ఆదుకున్న దేవుడు నేను అడిగినప్పుడు ఏం చెప్తావు? కనుక ప్రియులారా, ఎవరికి వాళ్ళే రక్షణ పాత్ర చేత పట్టుకొని
యెహోవా మీకు చేసిన మేలును బట్టి తోటి వారిని చెప్పండి, వారిని ఆదరించండి. అప్పుడే మన కుటుంబాల్లో నెమ్మది కలిగి జీవిస్తామని వాక్యం చెప్పబడుతుంది. ఇంకొక తల్లిని గురించి చెప్తాను. పిల్లల్ని పెంచటంలో మీ అందరికీ తెలుస్తుంది, పిల్లలు పాడారు దావీదు ఉడిశాలతో గొలియాతును కొట్టాడని. హల్లెలూయా. దావీదు చిన్నతనం పుట్టిన కాడి నుంచి కూడా అరణ్యంలో 27 సంవత్సరాలు పెరిగాడు. తండ్రి ఉన్నాడు, అన్నలు ఉన్నారు, కానీ నా తండ్రి నా అన్నలని దావీదుకి తెలియదు. దావీదుని ఒక వ్యభిచారికి పుట్టాడనేది వాళ్ళ అన్నల ఉద్దేశం, పుట్టిన తండ్రికే. దావీదు తల్లి మోయాబీరాలు. యూదులు మోయాబీలు పెళ్లి చేసుకోకూడదు. ఇక్కడ మాట మీకు చెప్తాను, ప్రభునమైన ప్రియమైన దేవుని పిల్లలారా, మన పిల్లలను అన్యులకు ఇవ్వమాకండి. ఒకవేళ మన పిల్లలు తీసుకున్నప్పుడు తీసుకోవద్దు, ఎందుకంటే భవిష్యత్తును మార్చేస్తారు. అందుకే అబ్రహాం ఇస్సాకు కోసం తన బంధువుల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు మోయాబీలు చేసుకోకూడదు, కానీ చేసుకున్నాడు. యెషయి 7 కొడుకులుగా అన్నాడు. యెషయి సన్నిహితుని సభలో సభ్యుడు. 70 మంది పెద్దలు ఉంటారు అక్కడ, అందులో సభ్యుడు అయ్యుండి ఒక అన్యురాలు చేసుకున్నాడు. లెక్కలోకి రాలా. రూత్ ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వెళ్ళిందో ఆరా వచ్చింది పెద్దలకు. అసలు యెషయి యూదుడేనా? యూదుడైతే మోయాబీరాలు ఎందుకుంది ఇక్కడ? ఆలోచనతో వాళ్ళు కాస్త అడిగారు. మనడు ఏం చేశాడు? యెషయి ఆ భార్య నుజవెత్ బేతను పక్కన పెట్టి ఒక యూదురాలను చేసుకున్నాడు. ఎప్పుడు 7 కొడుకులు కన్నా తర్వాత. చూడండి, అప్పటికి అలా జరిగిపోతూ ఉంది. ఒకరోజు అనుకోని రీతిలో యెషయా మళ్ళీ తన భార్యను కలిశాడు వెళ్ళి. ఆ రాత్రి ఆమె గర్భం ధరించింది. దావీదు 8వ వాడిగా పుట్టాడు. అన్నలో ద్వేషించారు. మా తల్లి వ్యభిచారి కాబట్టి మా తల్లిని పిల్లని రాళ్ళతో కూడా చంపేయాలి, ఉంటాయి వీలేదు అని కక్ష పట్టారు. యోసేపుని ఎలాగో వాళ్ళ అన్నలో కొట్టి తోసేశారో దావీదును కూడా అలాగే అన్నలో పాలు తాగే ప్రాయం, చిన్న పిల్లాడు, ఏం తెలియదు. అప్పుడు తండ్రి అరణ్యం తీసుకువెళ్ళాడు. మనం అనుకుంటాం గొర్రెల దొడ్లో దావీదు వచ్చాడు గొలియాతును చంపాడు అనుకుంటాం. 27 సంవత్సరాలు గొర్రెలు కాసిన తర్వాత జరిగింది అది. హల్లెలూయా. అప్పుడు అరణ్యానికి తీసుకువెళ్ళిపోయి అక్కడ పెట్టి ఆ తల్లి పెంచుతూ ఉంది. తల్లి చిన్నతనం నుంచి దావీదుకి ఉపదేశం నేర్పిస్తూ ఉంది దేవుని గురించి. ఆవిడ చెప్పుద్ది, అయ్యా నీకు ఎవరు లేరు, నాకెవరు లేరు, మనకు ఒక్కడే ఉన్నాడు దేవుడు, ఆయనపై నమ్మకం పెట్టుకో అని ఉపదేశం చెప్పేది. మన పిల్లలు ఏ ఉపదేశం నేర్పిస్తూ ఉన్నాం? ఏమండి, మా ఊరిలో ఏం జరిగిందంటే, మా పక్కన ఒక విశ్వాసం ఉంది, భయంకర వ్యాధిలో దేవుడు బాగు చేశాడు. ఆ పిల్లాడికి దొంగతనం నేర్పించారు. హల్లెలూయా. ఏం నేర్పించారండి? దొంగతనం. అరటిపళ్ళు కొట్టుకాడికి వెళ్తాం, జాంకాయలు ఎత్తుకొత్తాం మొదలుపెట్టాడు. తల్లి తింటుంది కానీ ఎక్కడ అట్లా డబ్బులు ఎక్కడ ఎలా వచ్చాయి జాంకాయలు? ఒకరోజు నాకు కొట్టాయని గబుకులు పట్టుకున్నాడు. పట్టుకుని ఎడపెడ వాయించేశాడు. చూడండి, తల్లి ఏమి నేర్పిందండి? దొంగతనం నేర్పింది. ఆ దొంగతనం వాడి పెద్దయినా కూడా కొంతకాలం దొంగతనం చేస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక తల్లిగా నీ గర్భం ధరించిన పిల్లలకు నువ్వు ఏం నేర్పిస్తున్నావు? ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, పిల్ల పుట్టినప్పటి నుంచి పాలిస్తూ ఉపదేశం నేర్పిస్తారు వాళ్ళు. అందుకే ప్రపంచం అంతట్లో గొప్పవాళ్ళు ఎవరయ్యా అంటే ఇజ్రాయేల్ ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి? ఇజ్రాయేల్ ప్రజలు. అలాగనే తల్లి చెప్పిన ఉపదేశం దావీదు పెరుగుతున్నాడు.
కొన్ని గొర్రెలను ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే గొర్రెలను దావీదును చంపడానికి. గొర్రెలు అరుపులింటూ పెద్ద పుల్ల సింహాలు ఏ వచ్చి వాటిని తింటూ దావీదు కూడా తినేస్తాయని. చూడండి, అన్నల కక్ష. ఒక వ్యభిచారి పుట్టాడని అనుకుంటున్నారు వాళ్ళు. చంపేస్తాం తండ్రి ఒప్పుకోవాలి, అయ్యా మీ తల్లికి పుట్టినోడే కదా ఊరుకోండిరా అని చెప్పాడు, కానీ నాకు పుట్టాడని చెప్పలా. అలాగూ పెరుగుతుండగా దావీదు దేవుని భయభక్తులు పెరుగుతున్నాడు. లోక సమనుష్యాలు ఏమి లేవు అక్కడ. అలా తల్లి 27 సంవత్సరాలు పెంచింది. అప్పుడప్పుడు వచ్చేవాడు ఇక్కడికి, కానీ నా తండ్రి నా అన్నని తెలియదు. చివరికి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, సౌలు భ్రష్టుడైపోయాడు. ఇజ్రాయేల్ రాజు సౌలు. అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడు, సమూయేలు, సౌలు నేను బహిష్కరిస్తున్నాను, యెష్షయి కొడుకుల్లో నేను చెప్పబోతున్న వాడిని రాజుగా అభిషేకించన్నాడు. అయ్యా ఎలాగైనా చంపేస్తాడేమన్నాడు. ఒక పెయ్యిని తీసుకో, బలర్పించేవాడికి వెళ్ళు, వాళ్ళని పిలువ వస్తారు, నేను ఎవరినైతే చెబుతానో వాళ్ళని అభిషేకించమన్నాడు. వాళ్ళు చూస్తే అజానుబాహులు, సౌలు సైన్యంలో యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. వస్తుంటే అనుకుంటున్నాడు, ఓహో వీళ్ళే గబాసం అనుకుంటున్నాడు సమూయేలు. అలా 7 అయిపోయారు, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు. చివరికి ఎవరున్నారు, ఎవరు కనపట్లేదని అడిగినప్పుడు అప్పుడు అడిగాడు సమూయేలు, యెషయా నీకు ఇంకెవరైనా పిల్లలున్నారా అని అడిగాడు. అప్పుడు బయట పెట్టాడు, ఇంకొకడు ఉన్నాడయ్యా అని. ఎక్కడున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు, వెళ్ళి తీసుకురా. ఏ అన్నల చేత ద్వేషించబడ్డాడో ఆ అన్నల మధ్యలో సమూయేలు చేత దేవుడు దావీదును అభిషేకం చేశాడు. హల్లెలూయా. తల్లి ప్రార్థన ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? ఆ దావీదు 40 సంవత్సరాలు ఇజ్రాయేలు రాజు అయి ఉన్నాడు. అందుకు ప్రభునందు ప్రియులారా మన పిల్లలకు ఏ ఉపదేశం నేర్పిస్తూ ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకో. పరిస్థితుల ప్రభావాలు మారిపోతున్నాయి. మన పిల్లల ఆత్మ జీవితం కావాలి, మన పిల్లలకు జ్ఞానాభ్యాసం కావాలి, దైవభక్తి కావాలి. అప్పుడే నీ కుటుంబం నెమ్మది ఉంటుంది. మనం ప్రార్థన చేస్తున్నాం, మన పిల్లలు బయటికి వెళ్ళిపోయి లేని పని చేస్తే ఏమంటారు ప్రజలు? చేసేలేవయ్యా భలే ప్రార్థన, పిల్లలకు చెప్పలేవు కానీ ప్రార్థన చేయడానికి వచ్చావంటారు. కనుక ప్రియమైన సహోదరుడా, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకోండి. దావీదును దేవుడు బహుగా ఎన్నుకున్నాడు. గొర్రెల దొడ్లో దావీదు, అతడు ఇజ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. ఎందుకంటే తల్లి చెప్పిన ఉపదేశం. ఎవరండి తల్లి చెప్పిన? చెప్పరేమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. యేసురాజు గారు అయితే మీరు మాట్లాడతారు, లేదా మాట్లాడరేక. జాగ్రత్త, మోసపోతున్నారేమో. వినండి, మన పిల్లల భవిష్యత్తు ఏమిటి, ఎలా ఉంది? మన పిల్లల భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? మన పిల్లలు గొప్పవాళ్ళు కావాలంటే దైవికంగా ప్రార్థన కావాలి. ఇంకో మాట చెప్తాను. ఒక ఆవిడ ఉంది, 6వ తరగతి రాయడి పరీక్షకు వెళ్ళింది. అక్కడ మైక్ పెట్టాడు ఆయన. గాజుల పాట వస్తూ ఉంది మైకులో. ఎగ్జామ్లో రాసేసింది. ఏం పాట? గాజులు. నాన్నగారు అడిగాడు, అమ్మ ఎలా రాసి? చాలా బాగా రాసి డాడీ. తీరా పరీక్ష బయటపడేటప్పటికి ఏమొచ్చిందండి? రెడ్ గీత వచ్చింది. తల్లిదండ్రులుగా మనము మన పిల్లలు ఏం చేస్తున్నారు ప్రతిరోజు మనం వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు. ఏ తల్లిదండ్రులు అలా చేస్తూ ఉంటారో వాళ్ళ భవిష్యత్తు బాగా ఉంటుంది. ఇంకో తల్లి కోసం చెప్పి ముగిస్తాను. ఇజ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, షిలోహు మందిరం, ఏలి అనే సేవకుడు ఉన్నాడు.
వృద్ధాప్యానికి వచ్చాడు, దృష్టి మళ్ళింది, దర్శనం లేనివాడు. కొడుకులు ఉన్నారు. హల్లెలూయా. ఎవరండి? మా పాస్టర్లు మేము చాలా ఇది అనుకుంటాం, కొడుకులు ఉంటే అమ్మో మాకేంటి అనుకుంటాం. జాగ్రత్త. అయ్యగారు ఉన్నాడు, వాళ్ళ మామగారు ఉన్నాడు, 3 కొడుకులు సేవ చేస్తున్నారు. ఆయన 2 కూతుళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అల్లుడు గారు, అయ్యగారు, వాళ్ళిద్దరు పిల్లలు సేవ చేస్తున్నారు. చాలా సంతోషం. అయితే ఆ మందిరంలో ఏలీ కొడుకులు 2 త్రాగుబోతులు, వ్యభిచారులు. చూడండి, ఒక దైవజనుడి పిల్లలు ఎలా ఉన్నారండి? చెప్పరండి. యేసురాజు కొట్టడు మిమ్మల్ని, అమ్మా మిమ్మల్ని కొట్టడు ఆయన. ఒక దైవజనుడి పిల్లలు త్రాగుబోతులు, వ్యభిచారులు. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఒకసారి చదువు. చాలు. చూడండి, పరిస్థితులు గమనించింది. సంఘంలో పరిస్థితులు బాగోలేదు. కొడుకులు చూస్తే ఏలీ లాంటి వాళ్ళు కాదు. ఏంటి ఇప్పుడు? మా యాజకుడు వృద్ధుడైపోయాడు, ఏం చేయాలి? వాళ్ళు ఎల్కానా, హన్నా వీళ్ళంతా వెళ్ళిపోయి అక్కడ బలర్పిస్తూ ఉండేవాళ్ళు. వీడు ఏం చేసేది? గర్భఫలం లేదు, తోడుకోళ్ళు దెప్పుతూ ఉండేది, గొడ్రాలా అని పెనిన్నా దెప్పుతూ ఉండేది అన్నాని. ఆ మాటలు తట్టుకోలేక మమ్మల్ని కూర్చుని ఏడ్చేది. అలాగే ఏడుస్తుండగా ఏలి అనుకున్నాడు, ఈమె మత్తు తాగిందేమో, మత్తురాలుగా ఉందని మాట్లాడాడు. ఆవిడేమంటుంది అక్కడ మోకరించి, అయ్యా నీవు కానీ నాకు మగ బిడ్డనిస్తే ఆ బిడ్డ తల క్షవరం చేయకోకుండా అతడు పెంచి పాలు విడిచిన తర్వాత నీ మందిరాన్ని తీసుకొచ్చి నీ సేవ కొరకు ఇస్తానంది. హల్లెలూయా. మీలో ఎంతమంది అలవాటు ఉంది అట్లా ఆలోచన? ఎంతమందికి ఉంది మరి పిల్లలు సేవ చేయాలని? దాని సాక్షి నేను చెప్తాను. ఒకప్పుడు త్రాగుబోతున్న వ్యభిచారిని, భయంకర స్థితిలో ఉన్న నన్ను దేవుడు మార్చాడు మా పాస్టర్ గారి ప్రార్థన ద్వారా. నేను మా కుదరవల్లి గుడివాడ అవతల నందివాడ మండలం అర్తమూరు సేవకు వచ్చాను. వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాను. ఒక రోజున మందిరంలో పడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక దర్శనం వచ్చింది మధ్యాహ్నం. మా పాపకి పెళ్లి కాలేదు, మాకు ఒక్క పాపే. 2 మగపిల్లలు పుట్టినట్టు చూపించాడు. చిన్నపిల్లనేమో భుజాల మీద ఎక్కించుకుని చెట్టు చుట్టూ తిరుగుతున్నాను, పెద్దనేమో చేత్తో పట్టుకున్నాను, చెట్టు చుట్టూ తిరుగుతున్నాం. మెళుకు వచ్చింది. పాస్టర్ కేకేశాను, ఏంటుంది? ఇలా దర్శనం వచ్చింది, ఈ రోజు నుంచి మనం ఆ పిల్లలకు కూడా ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన? అర్టికలు ఎత్తురమ్మని కాదు, ఆత్మలు సంపాదించాలి, సువార్త ప్రకటించాలి అని ప్రార్థన ప్రారంభించాం. రెండోది ఏమిటంటే మా కాంపౌండ్ అడుగు పెట్టేవాడు పరిశుద్ధుడు కావాలి. నాకు ఆస్తులు ఉన్నాయి, మా మేనత్త గారిని పెంచింది, పెద్ద పెద్ద ఆఫీసర్లు తీసుకొని సంబంధాలు, మా దర్శనం ఇస్తేనే మేము చేస్తాం, అది చేయనట్లం. అలాంటి స్థితిలో మేము ప్రార్థన ప్రారంభించాం. ఈ ప్రాంగణంలో అడుగు పెట్టేవాడు పరిశుద్ధుడు కావాలి, లోకస్తుడు కాదు. అలాగే సంబంధం వచ్చింది. వాళ్ళకి ఏముందో నేను అడగలేదు, ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఎకరం పొలం ఇస్తాను నేను. ఎందుకు? ఎకరం పొలం పంట తీసుకొని తింటూ సేవ చేసుకోవాలి, దాని కొరకు నేను అంది. కుదిరింది, అట్లా చేశాను. తర్వాత పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు నా దగ్గరే పెట్టుకున్నాను, పెంచి పెద్దవాళ్ళు చేశాను. ఒక ఆయన పెద్ద ఇంజనీర్ చదివాడు, చెంగలపట్లో 1,50,000 జీతం నెలకి, మానిపించేశాను సేవ కోసం. చిన్న ఆయన ఉన్నాడు,
ఆయన కేరళలో ట్రైనింగ్ అయ్యాడు. ఆయన ఇతర దేశాలు కూడా సేవ చేస్తూ వెళ్తున్నాడు. ఈనాటి ప్రార్థన మరవలేదు. నా పిల్లలు సేవ చేస్తూ ఆత్మల సంపద సంఘాలు కట్టాలి. నేను ఆస్తులు కోరలేదు, అంతస్తులు కోరలేదు. నాకున్న 5.5 ఎకరాలే పోయింది, 30 కాసులు బంగారం పోయింది, నేను దాన్ని లెక్క చేయలేదు. నా పిల్లలు ఆత్మ సంపాదించాలి. ఈ ఉద్దేశం సంఘంలో ఉన్న మీకు ఎంతమందికి ఉంది? ఏమండి, ఎంతమంది కలిగిన ఆలోచన? నీ పిల్లల భవిష్యత్తు ఏమిటి? ఇవాళ నా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా భయపడినా. రేపు పాప చిన్నాడు దుబాయ్ వెళ్తున్నాడు, మొన్న 10 రోజులు బొంబాయి వెళ్ళి వచ్చాడు. ఇలా రోజు ఏదో ప్రాంతానికి వెళ్తాను ఉంటున్నాడు. ఆ కుర్రాడు ఖాళీ ఉండదు. పెద్దోడు నా పక్కన సంఘం ఇచ్చాను, ఆ సంఘం నడిపించుకుంటున్నాడు. మొన్న ఒక రోజున ఒక ఆవిడ బాప్తిస్తాకి సముద్రానికి వెళ్ళాను. మా పెద్ద కూడు మనవడికి ఒక పిల్లోడు ఒక పిల్ల నాతో పాటు సముద్రం కాడికి వచ్చాడు. బాప్తిసం ఇచ్చాను, వస్తున్నాం. ఆయన అంటాడు, తాతయ్య నువ్వు కాదు బాప్తిసం ఇచ్చా. నేను హల్లెలూయా. ఏమన్నాడండి? నువ్వు కాదు ఇచ్చేది, నేను ఇస్తా. నేను కారేసుకొస్తాను, నువ్వు పాటలు పాడు, వాక్యం చెప్తాను. చాలా సంతోషపడ్డాను. నేను ఆశించాను, నా ప్రాణం తృప్తిపరుస్తున్నాడని దేవుడు అనుకుంటున్నాను. కనుక ప్రియులారా, మన పిల్లల కోసం ఏం చేయబోతున్నావు అంటే, అందరూ పాస్టర్లేం కాదు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏమిటి, ఎలా పెంచుతున్నాం? కన్నీరు కార్చింది హన్నా. హల్లెలూయా. 27వ వచనంలోకి వెళ్ళండి. మొదటి అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం. 10 నిమిషాలు ఇచ్చారు అయ్యగారు, క్షమించాలి అమ్మా. ఈ బిడ్డను దయచేయమని నేను చేసిన మనవని ఆయన కనికరించిన. హల్లెలూయా. కనుక ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. ఏముందండి? ఈ బిడ్డను నేను అడిగాను, నువ్వు ఇచ్చావు. ఈ బిడ్డను నీ సేవ కొరకు ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాను. ఈ రోజు నుంచి నీ మందిరంలో ఉంటాడు. నా ఆలోచన అది, నా బిడ్డల సేవ చేయాలి. 2 పిల్లలు ఉన్నారు, ప్రవక్తలు కావాలి, ప్రార్థన చేస్తూ ఉన్నాను. కానీ ప్రభు అక్కడ వస్తుంది నా ఆలోచన. కనుక ప్రియులారా, పిల్లల కన్నా మనము, మన పిల్లల భవిష్యత్తు ఏమిటి? సంఘంలో స్త్రీ పాత్ర ఏమిటి? ఒక స్త్రీగా ఏం చేయబోతున్నావు? ఒక పురుషుడిగా నువ్వేం చేయబోతున్నావు సంఘం కోసం? కనుక ఈ ప్రభు రాకలో ఉన్న మనము మన కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. ఇంకో మాట ఏమిటంటే, చాలామంది అన్యజనులు ఉన్న రక్షణ పొందిన వాళ్ళు, వారి కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళ రక్షణ కావాలి. మనం ఏ రక్షణ పొందామో అదే రక్షణ వాళ్ళు పొందాలి. అదే మన సంతోషం. మనలో మనం ఇదైపోవడం కాదు. అన్యజనుల రక్షణ కావాలి. అందుకే సువార్త లోకమంతా ప్రకటించబడుతుంది. ఎంతమంది వింటున్నారో, ఎంతమంది వినలేకపోతే తెలియదు. కానీ ఈ సువార్త సకల ప్రజలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. తండ్రి మీకు వందనాలు ప్రభు. దావీదు సమయం దాటిపోయాను, క్షమించండి.